రాగండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ వినిలాని. ఈరోజు మా అమ్మ నాటుకోడి పులుసు చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఫ్రెండ్స్. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, దాని పక్కన ఉన్న బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. మేము మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. నాటుకోడి కూర వండేటప్పుడు మాంసంలో ఉప్పు వేయాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు తర్వాత మాంసం బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఎరిగినాయి కదా, నూనె పాస్తున్నాం. నీళ్ళు ఎరిగిపోయినామంటే నూనె పోసుకొని బాగా వేసుకోవాలి. నూనె బాగా మాత్రం కాగనిచ్చాలి. నూనె పోసిన తర్వాత మాంసం ఇలాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలాగ ఎర్రగా అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసినాక బాగా వేగినాయి కదా, వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో టమాటా వేసి ఉడికించుకొని మెత్తగా ఉడికిన తర్వాత నాటుకోడి కూర, ఈరోజు నాటుకోడి కూర ఉంటున్నా. నాటుకోడి కూర కావాల్సిన ఐటమ్స్ మసాలా వేసానమాట. కొబ్బరి, ఎండు కొబ్బరి, అల్లం, జీడిపప్పు, యాలక్కాయలు, చెక్క, లవంగాయలు, గసగసాలు, తర్వాత ఎల్లిపాయలు. ఇవన్నీ కలిపి నాటుకోడి కూరలోకి మసాలా పెట్టాలన్నమాట. టమాటా వేసినాక చూడు చక్కగా రెగ్యులర్గా ఉడికిపోయింది కదా. ఉడికిపోయిన తర్వాత ఇంకా అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ వేసిన టేస్ట్ కూరలో వేస్తాం. ఈ పేస్ట్ వేసి కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పసుపు వేసి వేయాలి. పసుపు వేసిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని కట్టేయాలి కూర. అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.